హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. సెలబ్రేషన్స్ అన్నీ ఏం లేదులే, కానీ ఇంకా అట్లా అందరూ ఉన్నారుగా, పిల్లలు అట్లా ఎంజాయ్ చేస్తారని. అందరూ అయితే న్యూ ఇయర్ మనకి ఏమి ఉండదు, సెలబ్రేట్ చేసుకోవద్దు అంటారు. బట్ ఇంకా చిన్నప్పటి నుంచి ఏదో అట్లా అట్లా చేస్తూ ఉంటాం కదా, అది అలవాటు. ఇంకా మన పిల్లలు ఊరుకోరు కదా, ఇంకా వాళ్ళ కోసం చిన్న సెలబ్రేషన్స్ అనమాట. ఇంకా నైట్ అయితే 10 తర్వాత అందరం తినేసి ఇంకా డిన్నర్ అందరూ కంప్లీట్ చేసేసుకొని కిందికి దిగి అయితే మా అపార్ట్మెంట్లో అందరం కలిసి ఇంట్లో ఒకళ్ళు ముగ్గు వేస్తుంటే ఒకళ్ళు రంగు వేయడం, ఒకళ్ళు ఫినిషింగ్ ఇవ్వడం, ఇట్లా డిజైన్స్ వేయడం, మొత్తానికైతే ఇట్లా ముగ్గులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. చూసారు కదా మా ముగ్గులు అయితే ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీరు ఎట్లా ముగ్గులు వేసుకున్నారా లేదా, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది. మా చిన్ని అయితే ఫినిషింగ్ ఇస్తుంది అనమాట. పాపం చాలానే రంగులు వేసేసింది బాగానే. చూసారు కదా మా ముగ్గులు అయితే ఇవి. ఇంకా నెక్స్ట్ మా పైన పాప అనమాట. ఇంకా 12 అయితే అయిపోయింది. 12కి 2 minutes ముందే క్యాండిల్ పెట్టేసినాము. కరెక్ట్గా స్పార్కిల్ అయిపోయే టైంకి 12 అయిపోయింది అనమాట. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని ఇంకా తర్వాత చేసేది ఏముంది, తినడమే పని. మొత్తానికి ఇంకా కేక్ కట్ చేశారు పిల్లలైతే. ఇంకా మా పిల్లలు ఇద్దరు, మా పైన వాళ్ళ పాప పైన ఫ్లాట్లో ఉంటారు, ఆ పాప ఇంకా కట్ చేసుకొని తినేసి పడుకున్నాము. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ న్యూ ఇయర్ రోజు అనమాట. ఇంకా నేను ఒక పక్క టిఫిన్కి అయితే వడలేస్తున్నాను, గారెలు, అలసంద గారెలు అనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఇంతలో వాళ్ళు పూజ చేసేస్తున్నారు. నేనైతే స్నానం చేసి వచ్చి ఇల్లు క్లీన్ చేసేసుకొని స్నానం చేసి వచ్చి గారెలు అయితే వేస్తున్నా. గ్రైండర్లో రుబ్బేసి ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక 1/2 hour. ఇంకా నైట్ పడుకునేటప్పుడే ఏం చేసుకుందాం రేపు అంటే పూరి చేయమన్నారు. పూరి ఎప్పుడు తింటూనే ఉంటాం కదా అని చెప్పేసి గారెలు చేద్దామని నానబెట్టి పడుకున్నాను అనమాట. పొద్దున్న లేసి పప్పు క్లీన్ చేసుకొని గ్రైండర్లో వేసి మిక్సీలో వేసేసుకున్న బ్రష్ చేయగానే. ఇంకా స్నానం చేసి వచ్చి అయితే గారెలు వేసాను. మా పిల్లలు అయితే పూజ చేసేసి ఇద్దరు గుడికి వెళ్ళేసి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి చికెన్ కూడా వండేసా. ఇంకొచ్చాకైతే చికెన్ మంచి గ్రేవీ కర్రీ చేస్తాను అనమాట. మా అమ్మ తల్లికి ఇష్టం ఇట్లా చేస్తే. మా చిన్ని ఎక్కువ గారెలు ఇష్టపడదు, అసలు ఆయిల్ ఫుడ్డే కష్టము. తిన్నా పూరి తింటుంది లైట్గా, కానీ గారెలు తినదు. కానీ బాగున్నాయి మమ్మీ చికెన్ కర్రీతో అనేది, ఎందుకంటే కడుపులో కావాల్సింది. అప్పటికే 11 అయింది. ఇంకా నెక్స్ట్ ఇదైతే లంచ్ టైం అనమాట. లంచ్కి వచ్చేసి బిర్యానీ చేస్తున్నా, చికెన్ బిర్యానీ. ఇంకా మంచిగా దమ్మేసి కూర్చున్నా. ఇంకా అప్పటికి వర్క్ అంతా అయిపోయింది. ఇంకా చూసారు కదా ఎట్లా అయిందా లేదని చూస్తే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయితే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా అట్లా దమ్లోనే ఉంచాను అనమాట. మంచిగా అది గుంజుకుంటుంది ఏమన్నా ఉంటే అని చెప్పేసి. ఇంకా చూసారు కదా ఆఫ్ చేసి ఇంతలో రైతా ప్రిపేర్ చేశాను. ఇంకా లంచ్ టైం అయితే అయింది, 2:30 అయింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది కదా, ఇంకా అందులోటి ఆయిల్ ఫుడ్, అందుకే ఆకలి వేయలేదు. ఇంకా అందరికీ పెట్టేసి నేను కూడా తింటున్నాను. చూసారు కదా ఎంత బాగుందో బిర్యానీ అయితే, పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. ఇంకా మంచిగా రైతాతో అయితే నేను బిర్యానీ అయితే ఎంజాయ్ చేసాము. మేము అందరం కలిసి కూర్చొని బిర్యానీ తినేసాము. ఇంక ఇది వచ్చేసి నైట్ డిన్నర్కి అనమాట. డిన్నర్ వచ్చేసి మధ్యాహ్నం బిర్యానీ చేసా కదా, ఇంకా మటన్ తెప్పించాము. మటన్ అయితే నైట్ చేసాను అనమాట. ఎందుకంటే చికెన్ బిర్యానీలోకి మటన్ వండినా మా ఇంట్లో ఎక్కువ తినరు, సో అందుకని మటన్ అయితే నైట్ వండాను. ఇంక ఇదైతే మటన్ కర్రీ. నెక్స్ట్ రైస్ వచ్చేసి వైట్ రైస్లో సగం అంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్, ఒక గ్లాసు నార్మల్ రైస్ వేసి వైట్ రైస్ వండాను అనమాట. ఇంకా వేడివేడిగా మంచిగా మటన్లోకి వైట్ రైస్. నెక్స్ట్ వచ్చేసి ఇది మధ్యాహ్నం చేసిన బిర్యానీ, కొంచెం మా అమ్మ తినింది, ఇంకా ఉన్నది మా చిన్నకి కొంచెం పెట్టచ్చులే అని అట్లా ఉంచా. నెక్స్ట్ వచ్చేసి ఏముంటుంది లాస్ట్లో గడ్డ పెరుగు. ఇంతే మా న్యూ ఇయర్ స్పెషల్ అయితే ఇది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇట్లా అయితే ఎంజాయ్ చేసాము. మంచిగా మటన్ విత్ వేడి రైస్ తింటే చాలా బాగుంటుంది. మా అమ్మకి అయితే పెట్టా ఇది. ఇంకా ఫస్ట్ నేను ఒక ముద్ద తిందామని తింటున్నా. ఫస్ట్ పిల్లలకి పెట్టాను. చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటు నాకు. ఇట్లా జరిగిపోయింది మా న్యూ ఇయర్. మీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.